వాళ్ళు ఉన్నారా ఎవరన్నా చదువుకుంటున్నారా మీరు? ఇందులో మన హిందూ ధర్మం గొప్పతనం గురించి ఉంటుంది, ఒకసారి చదవండి. అమ్మా మీరు ఇంట్లో మీ పిల్లలు అయితే ఏం లేదమ్మా, మీకు హైదరాబాద్ తెలుసు కదా, భాగ్యనగరం అంటారు కదా. భాగ్యనగరంలో మొన్న ఒక విషయం జరిగింది, తెలుసా మీకు? తెలుసా ఎవరికైనా? తెలీదు. మనము భూలక్ష్మి మాత తెలుసు కదా, అమ్మవారు గ్రామదేవత అంటారు కదా. అక్కడ పాత బస్తీలో అన్నమాట, అక్కడ ఉన్న మన భూలక్ష్మి అమ్మవారిని కొందరు మరకం చేశారు తెలుసా. మన అమ్మవారి తలను నరికేసిరు, అంటే పలగొట్టేసిరు అక్కడ ఉన్న విగ్రహాన్ని. ఇప్పుడు మనం ఎవరైనా మన తల్లి జోలికి వచ్చి ఎవరైనా కొంచెం గలీజ్ వర్డ్స్ తిడితేనే మన తల్లిదండ్రులు మనం ఊరుకుంటామా? ఇప్పుడు ఎవరైనా కామెడీ వచ్చి గొడవ పడ్డ రే నీ అమ్మ అంటేనే మనకి ఎంత కోపం వస్తుందా రాదా? కానీ అక్కడ మనం తల్లిలాగా పూజించే ఆదిపరాశక్తిని, మన గ్రామ దేవతని, భూలక్ష్మి మాతని తల నరికేసిరు, తలని పలగొట్టేసిరు. అక్కడ ఏ పాటకు ఆ పాట తీసేసిరు అమ్మవారిని. అంటే మనం అనుకుంటాం ఎక్కడో బంగ్లాదేశ్లో మొన్న జరిగింది, మన హిందువులు కొట్టారు, చంపారు, మన హిందువుల ఆడపిల్లల్ని రేప్ చేశారు, మానభంగం చేసి చంపేశారు. మనం ఏమనుకుంటున్నామంటే ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగిందిలే, మనకెందుకు, మన దగ్గరకు వచ్చినప్పుడు చూసుకుందాం అని అందరం సమానమైన మనం అనుకుంటాము. మన దగ్గరకు వచ్చేసింది ఆల్రెడీ. ఎక్కడ హైదరాబాద్ అంటే మనకు దగ్గరే భాగ్యనగరం. భాగ్యనగరంలో జరిగిందంటే రేపు మీ ఇంట్లో, మన ఊర్లో, మన గ్రామదేవతకు జరగచ్చమ్మా. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మన హిందువులు ఐక్యమత్యంగా ఉండాలి, కంపల్సరీ మన హిందూ ధర్మాన్ని పాటించాలి. అర్థమవుతుందా అండి మీకు నేను చెప్పేది? వాడు ఎంత ధైర్యం ఉంటే, మన హిందువుల చాతగాంతనం వల్లనే కదా అక్కడ గ్రామదేవతని పలగొట్టారు. ఎందుకు మనకు అక్కడ రాజకీయ నాయకులు సపోర్ట్ లేదు, మన హిందువులం అందరం ఒకటిగా ఉండము. అక్కడెక్కడో పాత బస్తీలో జరిగిందిలే, మా ఇంట్లో మా ఊర్లో జరిగినప్పుడు చూసుకుందాం అనుకుంటారు. రేపు అది నీ ఇంటికి వచ్చిన దాకా నీకు తెలియదు. నీ ఇంట్లో అక్కడ ఎవరి కులం గ్రామదేవతను బలగొట్టారు కదా, మా కులం గ్రామదేవతను బలగొట్టినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటూ ఉంటారు. తల్లి కులంతో సంబంధం లేదు ఇక్కడ. మన హిందువులు అందరము ఒక ఐక్యతతో ఉండాలి. మన గ్రామదేవత జోలికి వచ్చినట్టు మన తల్లి జోలికి వచ్చినట్టే కదా, మన తల్లి తల నరికినట్టే, మన తల్లి చేతులు నరికినట్టే. మనం ఊరుకుందామా? ఎవరో చెప్తున్నాను కదా, ముస్లిమ్స్ నరికిరు. ముస్లిమ్స్ కు మస్తు మలం ఉన్నది. ఏమున్నది తల్లి కదా? అక్కడ ఎవరిని గెలిపించారు వాళ్ళు? వెరీ గుడ్ తల్లి, వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి. మళ్ళా చెప్పమ్మా ఒకసారి. ఎవరు ముస్లింస్ కి ఏమైంది తల్లి? ఏమో చెప్పిరు కదా ఇందాక. ముస్లిం కు బాగా మత్రం ఉంటది, మనం గనబడితే కొట్టాలన్నట్టు ఉంటది. కానీ మన వాళ్ళు అట్లా చూస్తారా? మన వాళ్ళం అట్లా చూస్తామా? మన వాళ్ళు ఏం చేస్తారు? అబ్బా చూడండి, ఈ అమ్మల్లో ఉన్న పౌరుషము, ఈ మహాతల్లులో ఉన్న పౌరుషం ప్రతి హిందువులో ఉంటే మన గ్రామ దేవతలు చేస్తారమ్మా. చెప్తుంది నిజంగా. చూడండి, ఒక సెక్యులర్ పార్టీని ఎన్నుకున్నారు కాబట్టి ముస్లింస్ తో మనం గెలవలేమని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు తల నరకడానికి కూడా వెనుకాడరు. చూడండి, దేవతల తలలే కాదంట, మన తలలు కూడా తీస్తారట. వినండి ఒకసారి. ఇంత ఒక ఆడామకి ఇంత పౌరుషం వచ్చింది, కానీ ఇవాళ రేపు మన వాళ్ళు చాలా మంది హిందువులు ఈ పౌరుషం చచ్చిపోయింది కదా. కానీ మనలో ఉందా అది? కదా, అవును, రావు. కాబట్టి నేను ఏం చెప్తానంటే మన హిందువులకు సపోర్ట్ గా ఉన్న వాళ్ళని మనం ఎన్నుకోవాలి. ఎన్నుకునేది మనమే కదా, బాధపడేది కూడా మనమే. ఇప్పుడు వాడికి ఏంది, వాడు ఎక్కడో మంచి దర్జాగా ఉంటాడు. కాబట్టి మీ ఓటును అమ్ముకోకుండా మన హిందువుల కోసం సపోర్ట్ చేసే పార్టీకి వెయ్యండి. అట్లాగే ఎక్కడో జరిగింది కదా అని ఆలోచించకుండా, ఇప్పుడు ఈ అమ్మలో ఎంత పౌరుషం వచ్చిందో ప్రతి హిందూ మహిళ కూడా. ఎందుకంటే మన అమ్మవారిని దగ్గర మనకు బాధ అనిపిస్తుంది, అర్థమైందా? కాబట్టి ప్రతి హిందూ మేల్కోండి, ఇప్పటికన్నా ఐక్యతగా ఉండండి. అదే చెప్తున్నా, సమానత్వం వదిలిపెట్టేయండి. మన వాళ్ళు ఉప్పు కారం తినట్లేదు కదా, చేత కాకుండా పడుకుని ఉంటారు అంతే. అవును, అది చూడండి, అమ్మ చెప్తుంది మన వాళ్ళకట ఒకరిని తిడితే పక్కకి వెళ్ళిపోతామట. అవును, నిజమే, నువ్వు చెప్పింది నిజమే. అవును, నన్ను కాదు కదా అంటారు. అవునమ్మా, అవును, 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 వాళ్ళలో ఒక్కళ్ళనంటే అందరు వస్తారు. అవునమ్మా, అవును. అయితే నేను అదే చెప్తున్నాను, నీలో వచ్చిన మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి. ఇప్పుడు ఆమె అన్నది కదా, మీరు సైలెంట్ ఉండద్దు, మీరు సపోర్ట్గా వెళ్ళాలి, ఆమెకి
వెళ్ళారు ఎందుకంటే భయం పడతారు. నేను వెళ్తాను, మీరు కూడా వెళ్తారా మరి? అవును, ఎందుకు రాదు? మన తల్లిదండ్రులు పిల్లలకు నేర్పియాలి, మీరు నేర్పియాలి. అదేనమ్మా, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు మీ పిల్లలకు చెప్పండి. రాదు మీరు అందరు కరెక్టే. అమ్మ మీకు అర్థమైంది ఆమె బాధ ఏందో? అది ఆమె ఒక్క బాధ కాదు, మన యావత్ హిందూ ప్రపంచానిది ఆ బాధ. ఆమె ఒక్కదాంది కాదు, మన యావత్ హిందూ ప్రపంచానిది. మనము ఇట్లాగే అవును చూడండి. అయితే అమ్మ మీరు ఏమంటున్నారు అర్థమైందా? బస్సుకి వెళ్ళినా వాళ్ళే ఆక్రమించుకుంటారు, ఒక ట్రైన్కి వెళ్ళినా ఆక్రమించుకుంటారు, వస్తే కొట్టడానికి ముందుకు వస్తున్నారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? భయం పట్టి వెనక్కేస్తున్నారు, ఇవ్వరు సీట్. ప్లేస్ ఉన్నా కూడా సీట్ ఇవ్వరు. అయితే ఇప్పటికన్నా మీరు కూడా ఆలోచించి అట్లా ఐక్యంగా ఉండండి. అమ్మ ఇప్పుడు అర్థమైందా ఆమె ఏం చెప్పిందో? నేనేం చెప్తున్నా అంటే మీకు అర్థమైందా? ఎక్కడో జరిగిందని కాకుండా మనం కూడా సపోర్టివ్గా ఉండాలి. ముందు జాగ్రత్త మీరందరూ మేల్కొని సమానత్వం అనేది వదిలేయండి. ఉండాలి. ఆ మార్పు కోసమే మేము ఇంత తిరిగి ఎందుకు చెప్తున్నాం? ఆ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి అనే చెప్తున్నాము. ఇప్పుడు మీలాగా నేను కూడా ఇక్కడ కూర్చోవచ్చు, బస్ కోసం వెళ్ళొచ్చు. ఎందుకు ఇలా ఇంటింటి తిరిగి ప్రతి దగ్గర ఎందుకు చెప్తున్నాను? ప్రతి హిందువులో మార్పు రావాలి, వస్తేనే మనం రేపటి తరాన్ని కాపాడుకుంటాము, లేకపోతే ఎవరు ఉండము. అయితే అదే చెప్తున్నాను. అయ్యా హిందువులారా, ఇప్పటికైనా సెక్యులరిజాన్ని వదిలిపెట్టి అంతా సమానం అనే భావన వదిలిపెట్టి మన హిందుత్వం మాత్రమే సమానం, హిందువులు మాత్రమే సమానం, వేరే మతం సమానం కాదు. సరేనా అమ్మా? అవును, ఇగో ఫ్రీ బస్సు గురించి మా బాధ చూడండి, అసలు బస్సులు దొరకట్లేదు. అవునమ్మా, అవునవును చూడండి ఎంత. అవును చూడండి, ఆయన ఒక గుడికి వెళ్ళడానికి అక్కడ కూర్చున్నారు, ఒక హ్యాండిక్యాప్డ్, బస్సు కోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు, కానీ బస్సులో ఏం చేస్తున్నారు? ప్లేస్ లేదు. అవునమ్మా, అవును. నీ బాధ అర్థమైంది తల్లి. అయితే అమ్మ ఇప్పటికైనా అమ్మ చెప్పింది, మీలో కూడా పౌరుషం రావాలి. ఒకడు ఎవడన్నా వేరే మతం వాడు మిమ్మల్ని వేలైతే చూపితే చుట్టుపక్కల నలుగురు వెళ్ళాలి. సరేనా? రావాలి, అది తీసుకొని రావాలి మనమే. నువ్వు వస్తే నీ పక్కనామ రావాలి, నీ పక్కనామ వస్తే నీ పక్కనామ రావాలి, అది మనమే తీసుకురావాలి. ఎవడ వస్తే రాదు, మనల్లో మనకే మార్పు రావాలి. అప్పుడే మన పిల్లల తరాన్ని మనం కాపాడుకుంటాం. చూడండి, మన హిందువులకి పౌరుషం రాదట ఇట్లాంటి. అవునమ్మా, అవును. ఇగో ఈమె హిందువులారా ఒకటి చెప్తుంది, అమ్మ ఛాలెంజ్ చేసి చెప్తుంది, మన హిందువులకి ఇట్లాంటి అమ్మవార్ల విగ్రహాలు ఎన్ని తెగిపడినా కూడా మన వాళ్ళకి పౌరుషం రాదట. అవునమ్మా, అవును. చూడండి, ఇంకా 10 సంవత్సరాలు మనం ఉన్నా కూడా మొదటి నుంచి నిద్రపోతామంటే మన వాళ్ళకి సిగ్గు శరం పౌరుషం రాదట మన హిందువులకి. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఆమె చెప్పింది మనం నిజం చేస్తామా, లేకపోతే ఇప్పుడన్నా మీరు పౌరుషంతో ఉంటారా? ఇప్పలేరు. అందరు వస్తారు గై 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 అంట. అవునవును, లేదు ఉన్నా నాకెందుకులే, వాళ్ళు ఆస్తులు సంపాదించుకుంటారు, రేపు ఆస్తులు ఎవడి పాలది వాడి పాలే అవుతాయి. మనం ఇంత జమ చేసుకున్నారు, ఎప్పుడు వాడి పాలే అవుతాయి. అవునవును అమ్మ తల్లి, మీరు కూడా కొంచెం హిందుత్వం కోసం పాటుపడండి. మన హిందువులు మాత్రమే సమానం అని చెప్పుకోండి. మీరు ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే, ఎక్కడైనా హిందూ గుడికి. అవునవును, సరే అమ్మా, అందరికి జై శ్రీరామ్ అమ్మ. చాలా చక్కగా మాట్లాడతారు. జై శ్రీరామ్ అమ్మ. సరే, అందరు హిందువులుగా జై శ్రీరామ్ చెప్పండి ఒకసారి. జై శ్రీరామ్ అమ్మ. సరేనా? మీరు చెప్పింది అన్నారు, ఇచ్చిరా మీకు ఉన్నారా? మీరు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అన్న ఒకసారి ముస్లిమ్స్లో అంటే ముస్లిమ్స్లో ఒకటే క్యాస్ట్ అంటే క్యాస్ట్ దానిలో ఎన్ని వర్గాలు ఉన్నాయి. కొన్ని నుంచి అంటే మన పల్లెటూళ్ళు అంటే పక్కిరోళ్ళు అని జూదోకులలో ఇష్టం వచ్చినట్టు వస్తున్నది. ఇది ఇప్పుడు ఏంటంటే అందులో మొత్తం అన్నట్టు అది వేరు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యూనిట్ ఎట్లా వచ్చిందంటే మన పల్లెటూళ్ళలో మసీదులకు వచ్చారంటే అవేర్నెస్ వాళ్ళకు ఇన్ని రోజుల కులాలు ఎక్కడ పోయినాయో కానీ ఒకటే యూనిట్ తెస్తున్నారు. నేను కూడా ఎస్సీని, కానీ హిందువుని. నేను ఎంత అంటే మా దగ్గర
టెంపుల్కి వెళ్తే టెంపుల్కి మమ్మల్ని రానియరు. అదే మరి నర్సాపూర్ మండల్. నేను వస్తాను మీ ఊర్లోకి, ఎవరు రానిస్తారో నేను మాట్లాడతాను. వినండి అక్కడ రానివ్వరు. ర్యాలీ ఛత్రపతిది జయంతి కన్నా అని మేము వెళ్తాము. అది అక్కడ అందరూ ఒక టైం బట్టి చూస్తారు. తర్వాత ఏంటంటే నీ క్యాస్ట్ ఏంది అంటారు. మేము పక్కకు వచ్చేస్తాం, చూద్దాము. మీ బాధ అర్థమైందన్న నాకు కూడా. అది లేదండి. రావాలా? మార్పు ఉంది. గడప లోపలే కులం, గడప చెప్పండి, దాటే హిందువులమని నేను ఒక రావాలి. అది లేదు మార్పు, యూనిట్ అది ఒకటి ఉన్నదంటే బాగుంటుంది. మేము చూస్తున్నామండి, కాదని అనట్లేదు. ఏదైనా మేము సపోర్ట్ చేయడానికి ఉంటాం కానీ అది లేదు. ఒకటండి, సర్వేజన సుఖినో భవంతు సర్వమంగళ భవంతు అని అన్నారు కానీ ఏ ముస్లిం చెప్పి అంత ఒకటే అని చెప్పలేదు. ఏ క్రిస్టియన్ కూడా అంత ఒకటే అని చెప్పారు, ఓన్లీ మన హిందువులే చెప్పారు. నేను జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అని చెప్తాను. ఎవరన్నా పేర్లాట అంటే అంటాను. ముస్లిం అంటే అల్లా, అది సలాం అలైకుం అంటే సలాం అలైకుం. వాళ్ళు అనమంటే అన్నారు జై శ్రీరామ్ అనమంటేనే నమో శివాయ అన్నారు, జై హనుమాన్ అన్నారు. ఏది అన్నారు? అది ఆ సమానత్వం అది యూనిటీ, అది పోవాలి. అది మెయిన్ మన హిందువులో మనకు రావాలి. అది లేదు కాబట్టి నేను ఒక ఇంత వాళ్ళు మాట్లాడుతున్నాయి. వాళ్ళ రాజకీయాలు వాళ్ళే ఉన్నాయి కానీ రాజకీయం పక్కన పెడితే రాజకీయం చేసుకోవచ్చు కానీ పక్కన అది లేనిది ఈ ఇంట్లో వచ్చిందంటే ఓటు బ్యాంక్ ఎవరైనా చూసుకుంటున్నాయి. ఏ పార్టీ అయినా సరే, ఇంక్లూడ్ మన ఇంకా వేరే సెంట్రల్లో ఉన్న దాన్ని కాదు, ఏదైనా సరే. కానీ మన దాంట్లో ఈ మార్పు లేదు. అందుకే మనకేందిలే అని ఎవరైనా ఊకోమని. కాకపోతే ఏంటంటే ఇదే ఒక అవేర్నెస్. యూనిటీ లేదు. యూనిటీ లేదు. అది చాలా తప్పు. హిందువా కాదా అని చూడాలి వాడు. నువ్వు ఎస్సీనా చూడొద్దు. హిందువా కాదా గుడ్లోకి పంపించాలి. ఎట్లా పర్మిషన్? దానివల్లే మన మతాలు మారుతాయి. అదే ఉంటది. ఇప్పటికైనా అది తెలుసుకోవాలి. మీరు ఎక్కడండి? నేను వస్తాను మీ ఊర్లో, ఖచ్చితంగా మాట్లాడతాను. ఎక్కడ మీది? మాది నర్సాపూర్ అండి. మీ నెంబర్ ఇవ్వండి. నేను నర్సాపూర్ ఇక్కడ ఎక్కడ వస్తుంది? ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్. మెదక్ డిస్ట్రిక్ట్ లోనా? అక్కడ ఇంకోటి ఉన్నారు తెలుసండి, అది ఉంటుంది. కానీ ఎంతైనా మేము చూసాము, మేము చేసే వాళ్ళని కొందరు ఏంటంటే ఆ విలేజ్లో వాళ్ళు ఉన్న దాన్ని బట్టి కూడా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. ఫోన్లే చిన్న అంటారు. మా దగ్గర ఇక విలేజ్కి సంబంధించి వీళ్ళు కాకుండా మా దగ్గర రాజయోగి వెంకట స్వామి అని ఉంటారు. పూజపతి రాజయోగి వెంకట స్వామి అని ఇక్కడ మన తగిలేపల్లిలో ఉంటారు. ఆయన దగ్గరికి ఆయన ఏదన్నా కార్యక్రమం చేసినా, ఏదన్నా కావాలన్నా కానీ మేము కూడా అక్కడే వెళ్తాం, ఇది చేస్తాం. ఇక ఈ ర్యాలీలో దీని గురించి అని మేము చేసే సేవ చేస్తాము. హిందూ మతాన్ని గౌరవించేది మేము గౌరవిస్తాం. ఎవరో ఏదో అన్నారని కాదు, మనమే ఒక గుడి కట్టుకొని వాళ్ళనే గుడిలోకి చేద్దామండి. అది జై శ్రీరామ్. జై చాలా శ్రీరామ్. చక్కగా వివరించారు. ఇట్లా ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని కోరుకుంటున్నానన్న. సరేనా, మీరు చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ఖచ్చితంగా మీ ఊరికి మేము మా వాళ్ళని పంపిస్తాము, అక్కడ మార్పు తీసుకొద్దాం ఖచ్చితంగా. చాలా చక్కగా వివరించినందుకు జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్.